చాందోగ్యోపనిషత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాం గురువుగారు. చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇక ఇందులో ఈ చాందోగ్య ఉపనిషత్తులో ఆ ఉద్దాలకుడు ఆరునికి ఎలాంటి ఉపదేశాన్నిచ్చాడు? హ్మ్. హ్మ్. బ్రహ్మోపదేశం అంటారు కదా! ఎలాంటి ఉపదేశాన్నిచ్చారు చెప్పండి? ఇది సాధారణంగా పూర్వకాలంలో 8 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వారికి హ్మ్. ఉపనయన సంస్కారం జరుగుతూ ఉంటుంది. చేస్తూ ఉంటారు. హ్మ్. అది. అయితే ఉపనయన సంస్కారం జరగాలంటే 8 ఏళ్ళు గాని, 13 10, ఏళ్ళు. 12, 13 ఏళ్ల వరకు గూడా దాన్ని నిర్వహించడానికి హ్మ్. అవకాశం ఉంది. హ్మ్. మా గురువుగారు మా పిల్లలకు నేనన్నాను, మీ పిల్లలకు ఉపనయన సంస్కారం చేస్తాను అంటే, అయ్యో! ఒకడు 12 ఏళ్ళు ఉన్నాడు, ఒకడు 10 ఏళ్ళు ఉన్నాడన్నాడు. ఏం పర్వాలేదని వచ్చి ఆయన ఉపనయనం చేసేసాడు. హ్మ్. అయితే గమ్మత్తేమిటంటే ఉపనయనానికి వయస్సుంది గానీ, బ్రహ్మోపదేశం పొందడానికి వయస్సు లేదు. ఓహ్! అది. ఆ! బ్రహ్మోపదేశం ఎవరైనా పొందవచ్చు. హ్మ్. హ్మ్. కానీ బ్రహ్మోపదేశం చేసే గురువు తనతో సమానమైనటువంటి శిష్యునికి మాత్రమే బ్రహ్మోపదేశం. బ్రహ్మోపదేశం చేస్తారు. హ్మ్. హ్మ్. తన్నిష్టస్య మోక్షోపదేశాత్. బ్రహ్మోపదేశం అంటే మోక్షోపదేశం అమ్మ. ఓకే. ఈ ప్రపంచం నుంచి ఎట్లా బయటపడాలనో, హ్మ్. హ్మ్. ఏమి ఈ త్రివిధ దుఃఖాల నుంచి ఎట్లా బయటపడాలనో, హ్మ్. మళ్ళా భవబంధాల్లోకి రాకుండా, మళ్ళీ జన్మ ఎత్తకుండా ఏ విధంగా మనం కైవల్యాన్ని పొందాలనో హ్మ్. చేసే ఉపదేశమే బ్రహ్మోపదేశం. బ్రహ్మోపదేశం. అది. కాబట్టి ఇక్కడ తనతో సమానమైనటువంటి శిష్యునికి మాత్రమే చేయాలి. హ్మ్. ఇంకోటి తండ్రి ఉపదేశం చేస్తే మొట్టమొదలు జ్యేష్ఠ పుత్రునికి బ్రహ్మోపదేశం చేయాలట. హ్మ్. హ్మ్. అది చిన్నవానికి గాదు. పెద్దవానికి మొదలుపెట్టాలి. హ్మ్. చేయాలి. హ్మ్. అది. గురువేమో శ్రేష్ఠుడైనటువంటి వానికి బ్రహ్మోపదేశం జేయాలే. హ్మ్. తండ్రేమో జ్యేష్ఠుడైనటువంటి వానికి బ్రహ్మోపదేశం జేయాలి. ఆ! ఇది ఈ ఉపనిషత్తు మనకు చెప్తూ ఉంది. ఓకే. హ్మ్. తర్వాత ఇంకా ఏం చెప్తుంది అంటే, ఒక వేదం హ్మ్. అభ్యసిస్తే కలిగే సుఖం కంటే, 2 వేదాలు అభ్యసిస్తే ఎక్కువ సుఖం కలుగుతది. ఓకే. 2 వేదాలు అభ్యసిస్తే కలిగే సుఖం కంటే, 3 వేదాలు అభ్యసిస్తే ఎక్కువ కలుగుతది. హ్మ్. అంతేకాదు 4 వేదాలు. చాలామంది అంటుంటారు ఇవాళ రేపు చాలామంది గొప్ప ఆధ్యాత్మికవేత్తలు నేను చూశాను చాలా ఛానళ్ళలో మాట్లాడుతున్నారు. హ్మ్. మీకు ఏదొద్దు శాస్త్రాన్ని విడిచిపెట్టండి. ఆ! ధర్మాన్ని విడిచిపెట్టండి. అన్నీ విడిచిపెట్టేసేయండి. మరింకేం ఏమి పట్టుకోవాలి? ఏది వద్దు మీరు శ్వాస మీద ధ్యాస ఉంచితే మీకు భగవంతుడు దొరుకుతాడు. అసలు భగవంతుని యొక్క అవసరం ఏముంది? మీరే భగవంతులు గదా! అయ్యో! అది. హ్మ్. హ్మ్. జీవుడే దేవుడనే వాదం ఈ రోజుల్లో బాగా వచ్చేసింది. హ్మ్. ఎందుకంటే అది మరి అహంకారం వల్లనో ఏమో తెలియదు. అవును. ఏమండి అహం బ్రహ్మాస్మి అనే వాళ్ళను చూసినప్పుడు హ్మ్. నాకేమనిపిస్తదంటే, ఏమి వాళ్ళల్లో అహం మాత్రమే ఉంది గానీ, బ్రహ్మ మాత్రం వాళ్ళకు దొరకలేదేమో అనిపిస్తది నాకు. ఈ రైట్. విధంగా అంటున్నందుకు ఏమి అనుకోకూడదు హ్మ్. చాలామంది. హ్మ్. కాబట్టి నేను బ్రహ్మనే. బ్రహ్మ అంటే గొప్పవాడని అర్థమే. కానీ హ్మ్. పరబ్రహ్మను గాదు. అంతే. నేను ఆత్మనే, పరమాత్మను గాదు. పరమాత్మ గాదు. నేను పురుషుడినే, కానీ పరమ పురుషుడిని గాదు. హ్మ్. ఏమ్మా! నేను జ్ఞానినే, కానీ నేను పరమజ్ఞానిని గాదు. అంతే. ఆ! ఇక్కడ ఆత్మకు, పరమాత్మకు, బ్రహ్మకు, పరబ్రహ్మకు, పురుషునికి, పరమపురుషునికి తేడా. తేడాలున్నాయి. ఇవి గమనించాలి. ఇది లేదిక్కడ. అవును. ఏమైపోయిందంటే నేనే బ్రహ్మ అనే భ్రమలో ఉన్నారు. ఫీలింగొచ్చేస్తుంది. నేనే హ్మ్. బ్రహ్మ హ్మ్. అనేవాడు భ్రమలో ఉన్నాడు తప్ప బ్రహ్మలో లేడు. బ్రహ్మలో లేడు. అబ్బా! కాబట్టి చెప్పారండి. కాబట్టి 4 వేదాలు చదవమని హ్మ్. చెప్తున్నది. అది హ్మ్. శాస్త్రజ్ఞానం అన్నమాట. అన్నీ విడిచిపెడితే అవి ఆధారం, సాధనం. హ్మ్. హ్మ్. ఆయుధం లేకుండా యుద్ధం చేసి విజయాన్ని సాధించగలుగుతావా నువ్వు శత్రువుల మీద? లేదు. పరబ్రహ్మ యొక్క స్వరూపం నీకెట్టా తెలుస్తుంది? వేదం వల్లనే తెలుస్తుంది. కాబట్టి వేదానికి బ్రహ్మ అని పేరు. బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని, అవును. ఏమండి బ్రహ్మనిష్ఠుడు అంటే అర్థం ఏమిటిక్కడ? ఏ జ్ఞానం వేద జ్ఞానం నీకు హ్మ్. ఉపయోగపడుతుంది. హ్మ్. జ్ఞానం లేనివాడు ఏమవుతాడు? విద్య లేనివాడు వింత పశువు అన్నారు. అవును. హ్మ్. విద్య అంటే ఏమిటి? జ్ఞానం. పశువుతో పోల్చారు. విద్య అంటే జ్ఞానం అన్నమాట. రైట్. జ్ఞానం ఏది అవసరం లేదు. అంటే ఏమిటి? సామాన్యులను మభ్యపెట్టడానికి, ఏమండి మూఢభక్తిని పెంచడానికి, హ్మ్. ఈశ్వరుని యొక్క స్వరూపం తెలియకుండా చేయడానికి చేసే పనేమో అని నాకనిపిస్తుంది. రైట్. కానీ ఇక్కడ హ్మ్. మాత్రం ఉద్దాలకుడి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా గొప్ప మాటలు అన్నమాట. ఓకే. ఆ! తర్వాత ఇందులో మనకు ఆయన ఇంకోటంటాడు, బ్రహ్మవేత్త ఎవడు గూడా హ్మ్. నేను బ్రహ్మను అని చెప్పడట. అది. హ్మ్. అంటే బ్రహ్మ గురించి తెలిసినటువంటి వాడు తెలియనట్లే ఉంటాడు. రైట్. నాకు బ్రహ్మ గురించి తెలిసినవాడు అని ఎవరైతే ఉంటాడో వానికి నిజంగా తెలియదని అనుకోవాలి అని చెప్తాడు.
కాబట్టి ఆ విధంగా బ్రహ్మవేత్తలు ఆ విధంగా ఉంటారు. వాళ్ళ ముఖాన్ని చూసి తెలియాలే గాని ఏవండీ? వాళ్ళ రకాన్ని చూసి రక్ కాదు తెలుసుకోవలసింది. ఆ! ఏవండీ? వాళ్ళి ఆ! కదా! వాళ్ళ హ్మ్. ముఖం చూడగానే తెలిసిపోతది తెలుస్తుంది. బ్రహ్మవేత్తలా కాదా హ్మ్. అని. హ్మ్. వాళ్ళ ముఖం చూసినప్పుడే తెలిసినప్పుడు నేను బ్రహ్మవేత్తనని మళ్ళీ ప్రకటించుకోవాలనా? అవసరం. ఏవండీ? హ్మ్. కాబట్టి ఆడంబరాలు లేవు. నిరాడంబరం. హ్మ్. హ్మ్. నిరాడంబర జీవనమే బ్రహ్మవేత్తకు హ్మ్. తగినటువంటి భూషణం. ఓకే. కాబట్టి బ్రహ్మవేత్తలు హ్మ్. ఎప్పుడు గూడా వారు నేను బ్రహ్మవేత్త అని చెప్పడం చెప్పుకోరు. జరగదు. హ్మ్. కాబట్టి నిజమైనటువంటి బ్రహ్మవేత్తలను నువ్వు ఏమి చేరి నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని ఆరునికి ఉద్దాలకుడు చెబుతాడు. చెప్తాడు. సో, ఎంత పెద్ద ఎక్స్‌ప్లనేషను, ఎంత చక్కటి ఉదాహరణలు. అసలు విషయం అర్థం కాకుండా ఎవరికైనా ఉంటుందా? పసిపిల్లలకి వీడియో చూపించినా అర్థమైపోతుందేమో. అంత చక్కటి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఇక ఏం చెప్పారు ఆరునికి ఉద్దాలకుడు. ఈ విషయాలన్నీ వీడియోలో తెలుసుకున్నాం. ఎందుకు చెప్పడం జరిగిందో కూడా చెప్పారు. ఇక ఈ విషయాలు తప్పకుండా అందరికీ షేర్ చేసే విషయాన్ని మర్చిపోకండి. లైక్ చేసి అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.